कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः प्रणो देवी सरस्वती वाजिनीवती वीणामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. మరి మొట్టమొదటి అసలు ఈ నెలలో ఏ గ్రహాలు మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మాసఫలం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే గోచార చంద్రుడు చూస్తే కన్యారాశిలో కేతువుతో కూడి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక లగ్నాత్తు మేషరాశిలో గురువు ఉండడం, ఆ తర్వాత గురువుకి షష్టమంలో చంద్రుడు కేతువు ఉండడం, ఆ తర్వాత చూసినట్లయితే నవమంలో కుజుడు బుధుడు శుక్రుడు ఆయన ధనస్సులో ఉండడం, ఆ తర్వాత మకరంలో రవి, మకర సంక్రమణం జరిగింది కాబట్టి మకరంలో రవి, తర్వాత శని భగవానుడు చూస్తేనేమో మనకి కుంభరాశిలో మీనరాశిలో రాహువు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ప్రజెంట్ ఏ గ్రహాలు ఈ మాసంలో అటు ఇటుగా మారబోతున్నాయి, ఎటు మారబోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. 1వ తారీఖున మధ్యాహ్నం బుధుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 5వ తారీఖున రాత్రి కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 11వ తారీఖున తెల్లవారుజామున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 13వ తారీఖున మధ్యాహ్నం రవి మకరం నుంచి ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 19వ తారీఖున తెల్లవారుజామున బుధుడు ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారం ఉన్నది. అందువలన ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2024 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క సింహరాశి వారికి అన్ని విధాలా యోగవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే కనుక కొన్ని పరిస్థితులు మనకి కిందటి దానికన్నా కూడా కాస్త అనుకూలం, కాస్తంత అననుకూలం. అంటే 2/3 కన్నా 3/2 అంటే ఏంటి, అనుకూల పాత్ర 3 వేసుకొని అననుకూల పాత్ర 2 వేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది మాసం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న తరహా ప్రయాణాలు, అక్కడికక్కడే వెళ్ళాలి, మీరు వెళితే కానీ కుదరదు అనే ప్రయాణాలు ఎక్కువగా కనపడుతున్నాయండి సింహరాశి వారికి. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా ప్రథమార్థం. అయితే ఈ యొక్క ప్రయాణాల్లో మనము ఇంకా నెగ్గాలన్నా, ప్రయాణాల్లో బాగా సక్సెస్ అవ్వాలన్నా మనం చేసేది ఏమిటి అంటే కనుక గౌతమ 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 ప్రయాణం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని మీరు చదువుకుంటే చిన్న ప్రయాణం కూడా పెద్ద సక్సెస్ మిగులుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద సీక్రెట్. గౌతముణ్ణి మీరు ప్రార్థించండి. గౌతమ గౌతమ అని మమ్మారు అనుకోండి, చాలు ప్రయాణం సక్సెస్. ఏ పని మీద పెడుతున్నారో అది జరిగిపోవాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి కొన్ని విషయాల్లో అంటే ఏమిటి, నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి, వ్యవహారాల విషయంలోని అన్నింటా మనమే ముందు ఉండాలి, నేనే ఫస్ట్ ఉండాలి, ఇలాంటి ఆలోచనలు మన సింహరాశి వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండొచ్చు. అదే విధంగా రాజకీయంగా పలుకుబడులు ఉండొచ్చు. అదే విధంగా చూస్తేనేమో వృత్తుల్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండొచ్చు, ఇంకా సినీ టీవీ కళాకారులు ఉండొచ్చు. అందరూ కూడా ఎందుకంటే రవి కదా రాశ్యాధిపతి, దూసుకెళ్ళిపోదామనే ఆలోచనే ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా తగ్గించే వాళ్ళే కనపడరు.
అంతటి గట్టివాళ్ళు మీరు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కనుక కాస్త ఓపిక అనేది మీకు చాలా కావాలి. ఇప్పటి వరకు జరిగింది ఏదో బాగానే జరిగిపోయింది, అన్నీ కూడా బాగుంది, అన్ని రకాలుగా అన్ని వస్తువులు అమర్చుకున్నాం, అన్ని విధాలా మనమే రాజు అన్నట్టుగా జరిగిపోయింది జనవరి నెలంతా. కానీ ఫిబ్రవరి నెలకి ఏమిటంటే కనుక కొంచెం చిన్న తరహా ప్రయాణాలే కాకుండా నూతన వ్యాపార వ్యవహారాలని మీరు మొదలు పెడతారు. మొదలు పెట్టడమే కాకుండా గ్రహానుకూలత కిందటి నెలలో ఉన్నవి కొంచెం తగ్గుతాయి. కిందటి నెలంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది, ఈ నెల కూడా అలా జరుగుతుందని పొరపాటును కూడా అనుకోకండి. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. అవేమిటి అనేది మనం చూద్దాం. ప్రయత్నపూర్వకంగా కార్యానుకూలత. ఏదైనా సరే మనం చెప్పామండి వెళ్ళు అయిపోతుంది, వాడు ఇచ్చేస్తాడు వెళ్ళు అని ఎవరిని పంపామనుకోండి, వాడు ఉండడు అక్కడ. సరే మనమే పెడితే ఆ కార్యసిద్ధి కలగాలి కదా అని అక్కడ ఆ కార్యం అవ్వదు. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు తిరగాల్సి వస్తుంది. ఎందువలన అంటే అది మనం చెప్పలేం. కర్మణ్య వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు గీతల భగవద్గీత మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ. అందువలన ఈ కర్మ ఏదైనా సరే సత్కర్మ కానీ ఇంకో కర్మ కానీ మనం ఎదుర్కోవలసిందే. మన టైం కొంచెం తగ్గింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే అధికారులతోటి పెద్దవాళ్ళతోటి కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే తర్వాత మీరు బొక్కబోర్లా పడతారు. ఇందులో ఏం డోకా లేదు. అందువలన అధికారులతోటి, ఆ తర్వాత మీ వ్యాపారులతోటి, పెద్ద వ్యాపారులతోటి, ఆ తర్వాత వృత్తుల్లో మీకన్నా గొప్పవాళ్ళతోటి, ఇంట్లో కూడా మీ పెద్దవాళ్ళతోటి, భార్యాభర్తల మధ్య కూడా కొంచెం చిలికి గాలివాన అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్వేజ్ బీ కేర్ఫుల్. అంతేగాని ఏం పర్వాలేదు కిందటి నెల ఎంతో అద్భుతంగా ఉంది ఈ నెల కూడా అని మాత్రం అనుకోకండి. కొంచెం ఈ నెల ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మాట విషయంలో నాలుక మీద భగవంతుడు మనకి ఏమిటంటే నాలుక ఇచ్చాడు. మన లోపల ఉన్నటువంటి విషయాలను బయటపెట్టడానికి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఏ వ్యవహారంలో అన్నా సరే తొందరపాటు మాటలు మాట్లాడకండి. వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి. వాదోపవాదాలు జరుగుతున్నాయంటే పక్క నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది, అంత గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక ఆర్థికంగా కొంచెం ఉత్సాహం ఇచ్చే విశేషాలు కనపడుతున్నాయండి. అందువల్ల ఈ మంత్ లాస్ట్కి ఒక శుభవార్త వింటారు. మీరు అనుకున్నటువంటి మీ వాళ్ళు, మీ బంధువులు, మీ మిత్రుల్లో ఒక శుభకార్యం జరుగుతుంది. అంతా వేడుకకి మీరందరూ వెడతారు. అన్ని విధాలా కూడా యోగవంతంగా ముందుకు వెళుతుంది. కానీ మీరు ఉన్న విషయాలు లేని విషయాలు అందరితోటి షేర్ చేయకండి. మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ కాస్తంత సంయమనం మీ పై అధికారులతో పాటించడం అనేది ఈ మాసం చెప్పదగిన సూచన. లేకపోతే కనుక డిషములు అయిపోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గణపతిని బాగా సేవించండి. మీరు ప్రతి నిమిషము కూడా ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు అని గణపతిని పూజించడం, గణపతిని సేవించడం, గణపతి యొక్క ఆ ప్రేమకి అభిమానానికి మనం నోచుకోవాలంటే చక్కగా ఆయనకి ప్రతిరోజు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గరికతో పూజించండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి, ఓ కొబ్బరికాయ డమడమ కొట్టేయక్కర్లా. బుధవారం పూట అన్నదానం చేయండి. ఆకుపచ్చ రంగు వస్త్రాలు బుధవారం పూట మీరు ధరించి ఎవరికైనా ఇవ్వండి. ఆకుకూరలు దానం చేయండి బుధవారం నాడు. తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఇంత క్రితం మనం చెప్పుకున్నవన్నీ కూడా సమతుల్యత అయిపోతాయి అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఓం గం గణపతే నమః అని 21 సార్లు అనుకొని వెళ్ళండి. కార్యం విజయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.